మాట్లాడడానికి కాదు, హరీష్ రావు గారు మీ అందరినీ కలుస్తున్నారు. ప్రత్యేకంగా 22A గురించి మీతో మాట్లాడదామని హరీష్ రావు గారు నిన్న పెద్దలు మీ దగ్గర నుంచి ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆహ్వానం ఇచ్చినందుకు హరీష్ రావు గారు వస్తారని చెప్పారు. ఒకటి 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, మీకు ఫర్దర్ అప్డేట్ చెప్తా. నేను అన్ని ఇప్పుడే చెప్పలేను లేటెస్ట్ అప్డేట్స్, కానీ ఒకటే దారుణం ఏంటిది అంటే ప్రభుత్వము వాస్తవానికి మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక కుటుంబం లాగా, ఒక సైకిల్ లాగా ఉంటుంది. బయ్యర్ కొనుగోలు చేసే వాళ్ళం, అమ్మేవాళ్ళు, లేకుంటే దానికంటే ముందు లేఅవుట్ వేసిన వాళ్ళు, దానికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్థానిక ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, లేకుంటే మనం లోన్ తీసుకునే బ్యాంక్స్ కానివ్వండి. అంటే ఇంత ఒక సిస్టంలో దానికి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం చేస్తే ఇవాళ ప్రభుత్వం ఏమంటది, ఇది నిషేధిత భూములు అని చెప్తుంది. మళ్ళా దానికి మంత్రులు ఏమని చెప్తారు, ఎవరో అధికారులు తప్పిదం చేసిర్రని. ఒక్క అధికారి తప్పిదం చేస్తే సిస్టమ్ మీద తప్పిదం చేస్తే, ఆ భూ హారతిలో తప్పిదం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఒక్క మండల్ రెవెన్యూ డివిజన్ నష్టం జరగాలి. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే ఎంతమంది అధికారులు కలిసి మాట్లాడుకొని చేసిర్రు అన్నట్టు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎంఆర్ఓ నేను ఈ తప్పు చేస్తున్నా, నువ్వు కూడా ఈ తప్పు చేయి, నువ్వు కూడా ఈ తప్పు చేయని, ఇక్కడ బోడుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మా కంటోన్మెంట్ అంతటా మాట్లాడుకుంటారా? ఏమన్నా చెప్పే దాంట్లో సహేతుకత, జస్టిఫికేషన్, సైంటిఫిక్ రీజనింగ్ ఏమన్నా ఉందా? ఇవాళ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సింపుల్ గా ప్రభుత్వం ఏం చేస్తుంది, బట్టగాల్చి అధికారి మీద వేసేస్తుంది. ఇది అధికారి కాదు, తీసుకున్న నిర్ణయం ప్రభుత్వమే. ఒక సినిమా గుర్తు చేస్తాను మీకు, పోకిరి సినిమాలో, మహేష్ బాబు గారి సినిమాలో, అందులో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అన్న సెటిల్మెంట్ కోసం రా అని చెప్తాడు. ఒక బిల్డర్ ఉంటాడు, ఆ బిల్డర్ని కూడా ఫోన్ చేసి రౌడీ షీటర్ నేను బెదిరిస్తున్నాడా, 50 లక్షలు అడుగుతున్నాడా, నువ్వు రా అని చెప్తాడు. పిలిచి ఏం చేస్తాడు, ఆ రౌడీ షీటర్ని కాల్చి చంపుతాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ని కూడా కాల్చి చంపుతాడు. అప్పుడు ఈయన బిల్డర్ ఉండి, సరే ఆ 50 లక్షలు ఏదో నువ్వే తీసుకో అంటే, కాదు 50 లక్షలు కాదు, నాకు ఇలా షేర్ కావాలి అని అంటారు. అంటే సమస్యను పెంచిన వాళ్ళే మళ్ళా తర్వాత సమస్యను పరిష్కరించాలి అంటే మా దగ్గరకు వచ్చి మీరు కలవాలి అని అంటున్నారు. కలవాలి అన్నప్పుడు ఏమవుతుంది? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ ఇవి వినుండొచ్చు. మీరు పరిశ్రమ రావాలంటే డిజిటల్లో మీరు చేయండి, నేరుగా మీకు 15 నుంచి 21 రోజుల లోపు మీకు అనుమతి వస్తుంది. ఎందుకు చేసిర్రు అది? అంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగులను కలవాల్సిన అవసరం లేదు, నేరుగా మీకు ఏం పర్మిషన్స్ కావాలనో మీరు అది చేయాలి. ఆ తర్వాత టీఎస్ బీపాస్, ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే డీమ్డ్ పర్మిషన్ 15 to 21 days. ఆ టీఎస్ బీపాస్ నేరుగా, ఎందుకు మీరు పోయి ఏ అధికారుల జేబులు నింపాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రివర్స్ అవుతుంది, డిజిటల్ కాదు, మీరు మమ్మల్ని కలవాలి, మంత్రులను కలవాలి, వాళ్ళ డిమాండ్స్ని మీరు మీట్ చేయాలి, అంతే కదా ఇప్పుడు అర్థం. ఇంకొకటి ప్రాక్టికల్గా ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించండి. ఆల్రెడీ ఇవాళ ఒక్కొక్క జడ్జి గారి ముందు 5,000 కేసులు ఉన్నాయి, కోర్టులో 5,000 కేసులు ఉన్నాయి. దానికి దీనికి లింక్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ 22Aలో నిషేధిత భూములు అని అన్నప్పుడు మనం మంత్రి గారికి పోయి పైసలు ఇవ్వలేం, పోయి ₹1,00,00,000 ఇవ్వలేం. అప్పుడు మనం ఎక్కడికి పోతాం? కోర్టుకు పోతాం. కోర్టుకు పోతే కోర్టు మనం అనుకున్నట్టే ఇమీడియట్గా అర్జెన్సీగా కేసు వస్తుందా? కోర్టులో రాదు. ఇప్పుడు మా మీద ధర్నాలు, నిరసనలు చేసే కేసులు 2016, 15, 14 అయిన కేసులే ఇప్పుడు ట్రయల్కి వస్తున్నాయి. మరి ఈ కేసులు ఎప్పుడు రావాలి? సో ఇవాళ ప్రభుత్వము కేవలం డబ్బులు సంపాదించడానికి, కమిషన్లు సంపాదించడానికి ఈ 22Aని తీసుకొని వచ్చిర్రు అని స్పష్టంగా కనబడుతున్నది. ఈ లిస్టుని కూడా గాయబ్ చేసిర్రు. అది పెద్దలు హరీష్ అన్న మీకు చూపెడతారు. ఇన్ని రోజులు మనకు లిస్ట్ ఉండే, ఇప్పుడు ఆ లిస్టు కూడా కనబడతలేదు. సో ఇక్కడ చాలా క్లియర్గా ఏంటిది అని అంటే, ప్రభుత్వం అధికారులు ఏంటంటే వాళ్ళు బ్లేమ్. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక అంతర్జాతీయ రేస్, ఫార్ములా రేస్ తీసుకొని వచ్చినందుకు ఏం చేసిర్రు, కేటీఆర్ గారిని ఎట్లనన్నా పేరు లాగాలి అని అధికారి ఏమన్నా చెప్తాడు కావచ్చు పేరని IAS ని బలి చేసిర్రు, కేసేసిర్రు. నంబర్ 1. నంబర్ 2,
ఎక్సైజ్ స్కామ్ బయటకు వచ్చింది. హరీష్ రావు గారు క్వశ్చన్ చేశారు, ఈ ఎక్సైజ్ దాంట్లో బ్రాండింగ్ కుంభకోణం ఇదంతా మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేయగానే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఐఏఎస్ ముర్తజా అలీ రిజ్వీ నువ్వు క్యాబినెట్కి ఎందుకు పంపించినావు, నువ్వు మంత్రి నా అప్రూవల్ తీసుకోవాలి కదా అని ఆయనని బలవంతం చేసేసరికి ఆయనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. నంబర్ 2. నంబర్ 3, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి పొంగులేటి హర్ష రాఘవ కన్స్ట్రక్షన్స్ 75 మంది గుండాలను తీసుకొని పోయి బుల్డోజర్లను తీసుకుపోయి రాత్రికి రాత్రి గచ్చిబౌలిలో కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఒక ఇన్స్పెక్టర్ ధైర్యం చేసి హబీబుల్లా ఖాన్ గారు, ఆయనకు బెస్ట్ ఇన్స్పెక్టర్ అవార్డు కూడా వచ్చింది, ఆయన ఎఫ్ఐఆర్ చేస్తే 3 రోజులకి ఆయనను ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే అధికారులను సింపుల్గా బ్లేమ్ చేస్తే ఏం కాదు కదా అని ఇవాళ 22A కూడా అదే చేస్తున్నారు. ఇన్ని వ్యవస్థలు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం వెనక్కి పోతే ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, 1954 అబౌవ్ ల్యాండ్స్ కాసరా రికార్డ్స్ అని అవన్నిటినీ ఇవాళ తీసుకొని వచ్చి నీ కండ్ల ముంగట నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి, డిక్లరేషన్లు ఉన్నాయి, హామీలు ఉన్నాయి, అవి చేయడం చేతనైతలేదు. కానీ వాటి గురించే నువ్వు ఇవాళ డిజిటల్ కార్డ్స్ ఇచ్చిరు కదా, 6 డిజిటల్ కార్డ్స్ రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టిర్రు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టిర్రు, వాళ్ళందరు సంతకం పెట్టిన హామీలు మాత్రం అమల్లో లేవు. కానీ ఇవాళ ఏమి పని లేనట్టు ఈ ప్రభుత్వానికి 1954 నుంచి రికార్డ్స్ అన్నీ ఇవాళ తీసి ఇవాళ చేస్తాము అని అంటే దాని అర్థం ఏంటిది, భూదందా. ఇవాళ మీ అందరిని ఇబ్బంది పెట్టి హైడ్రాతోని ఇదే ప్రయత్నం చేశారు. కానీ హైడ్రా ఇప్పుడు విలన్ అయిపోయింది. ఓపెన్గా గౌరవ కోర్టే తప్పుపట్టింది. ఎందుకంటే ఉదాహరణకు మూసి ఇదే చూడండి, డిపిఆర్ ఇవాళ వరకు లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, నువ్వు ఎక్కడేం కడతావు ఎవరికీ తెలియదు. నచ్చినట్టు హైడ్రా వెళ్ళి ఏం చేసింది, మూసీ దగ్గర మార్కింగ్స్ చేసింది. డిపిఆర్ లేకుండా ఎవరన్నా మార్కింగ్స్ చేస్తారా? మార్కింగ్ వదిలేయండి, నిస్సిగ్గుగా పోయి ఇళ్ళని కూడా కూల్చేసింది మూసీ దగ్గర. మనం చూసినాం చిన్న చిన్న పిల్లలు అక్కడ కూలిపోయిన ఇటుకలను వాళ్ళు అక్కడ పేరుస్తూ ఉంటే అవన్నీ వీడియోలు చూసినాం. అందరు ప్రశ్నించారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరూ మాట్లాడారు. ఇవాళ కోర్టే మాట్లాడింది, నువ్వు ఒక నోటీస్ లేకుండా శనివారం కాగానే నువ్వు ఎట్లా పోయి చేస్తావని. ఇప్పుడు హైడ్రా దగ్గర వసూలు కొంచెం తగ్గింది కాబట్టి కొత్త రూటు పట్టాలి. ఇవాళ అన్ని భూముల చుట్టే. మొన్ననే కేటీఆర్ గారు ఇంకొకటి ఎత్తారు. మీరు ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని అంటారు, ఎలాంటి రాజీ పడకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా నేను ప్రజలకు సేవను అందిస్తానని వారు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. పక్షపాతం అంటే ఏందన్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫేవరిజం చేయకుండా. కానీ అమెరికాకు పోతారు, సొంత తమ్ముని కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం. ఇక్కడ దారుణం అది. ఒక 200 కోట్ల భూమి, ఆ కంపెనీ 1,00,000 రూపాయలతో మొదలవుతుంది. 1,00,000 రూపాయలతో చూస్తే పటాన్ చెరువులో ఒక చిన్న ఇంట్లో ఉంటుంది కంపెనీ రిజిస్టర్డ్ అడ్రస్. చైర్మన్ ఎవరు అంటే సొంత తమ్ముడు. సొంత తమ్మునికి మీరు భూమి అప్పచెప్పేసారు అంటే మొత్తం భూదందా. మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, భూమి మీద పడ్డారని. ఇవాళ ఈ 22A అనేది, దీని మీద మనం పోరాటం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇబ్బంది అవుతుంది. ఇవాళ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఆ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ అని పెట్టారు. ఎవరన్నా మీరు ట్రై చేసిరా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి? నో రెస్పాన్స్. రీజన్ ఏంటి తెలుసా? ఇది మంచి స్కామ్. ఇది టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి మనం కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు మనకు ఎవరు రిసీవ్ చేయరు, మన ప్రాబ్లమ్ని నోట్ డౌన్ చేసుకోరు. కానీ మీ నంబర్ నోట్ డౌన్ అవుతుంది. నంబర్ నోట్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ అధికారుల కమిటీ కాల్ చేయదు, ప్రైవేట్ ఆఫీస్ ఒకటి ఉన్నది. ముఖ్యమంత్రి గారి చుట్టూ వాళ్ళ బ్రదర్స్, ఫహీం ఖురేషి అని ఒక వ్యక్తి, ఏవి రెడ్డి గారు, ఇట్లా ఒక టీం మొత్తం వాళ్ళు డిఫరెంట్ అందరికీ తెలిసి వాళ్ళ రాష్ట్రంలో పాపము రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు గజ వణుకుతున్న, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటే కారణం ఏంటిదంటే వీళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ అయితే 1,00,000, 2 లక్షలు, 1 కోటి, 2 కోట్లు కాదు, ఇందులో మొత్తం కమిషన్ అడుగుతారు కావచ్చు, ఇందులో 30% అడుగుతారు అనేసి.
ఇంత దారుణమైన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో చూసినాం. సెక్రటేరియట్ ఉప ముఖ్యమంత్రి గారు ఛాంబర్ దగ్గరనే కాంట్రాక్టర్లు నిలబడి మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారు అని అన్నారు. మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మహిళ ఉన్నది, పెన్షన్ల దగ్గర కమిషన్లు అడుగుతున్నారని. అన్నిట్లో కమిషన్. మొన్న చూసినాం కొందరు ప్రజలు మాట్లాడుతుంటే ఇందులో కూడా 30% కమిషన్ కావాలని అడుగుతున్నారు. దీనికోసం కమిటీ అంట, మళ్ళా కాలయాపనంట, తిప్పి కొడితే ఈ ప్రభుత్వం ఉండేది ఇంకొక సంవత్సరంన్నర మాత్రమే. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్ బడ్జెట్. వాళ్ళకు ఉన్నది ఇంకొక బడ్జెటే. దే ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. వాళ్ళకు కావాల్సింది ఏఐసిసికి ఏటీఎంగా మారింది తెలంగాణ. రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో తిరిగే హెలికాప్టర్ తెలంగాణ ప్రభుత్వాందే. రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో తిరిగే ఆ పెద్ద బస్సు తెలంగాణదే. న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పుడు ఎలక్షన్స్లో వచ్చేటి, దాని అడ్వర్టైజ్మెంట్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పైసలే. సో ఇవాళ వాళ్ళకు కావాల్సింది పైసలు కాబట్టే ఈ 22A నిషేధిత భూములను దీన్ని తీసుకొని వచ్చి ఇవాళ ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇది నేను పెండింగ్ హరీష్ అన్నకు పెడతాను, ఎందుకంటే వారు క్లియర్గా మీకు చెప్తారు. దీన్ని ఇంకొక స్టేజ్కి ఎట్లా తీసుకుపోయి మీ అందరినీ కూడా భయాందోళన చేయడానికి నిన్న రాత్రి నుంచి వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొని వచ్చిండ్రు. దాన్ని పైసలు ఎట్లా సంపాదించుకోవాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికే ఆ యొక్క ఈ 22Aని వాళ్ళు ఇంకా కూడా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. జై తెలంగాణ.